అధికారులకు రాకముందు ప్రతి రైతుకు అసైన్మెంట్ భూమి పట్టా ఇప్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాన రెవెన్యూ సదస్సులు పెట్టిండ్రు. అప్పుడు రైతులు అప్లికేషన్ పెట్టుకుంటే అసైన్మెంట్ భూములు కొన్న అమ్మిన పట్టా చేపిస్తామని ప్రభుత్వము ప్రజలకు రైతాంగానికి నమ్మించి ఇప్పుడు మోసం చేస్తుంది. కాబట్టి మరి ప్రభుత్వము ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో మరి ప్రతి రైతుకు అమ్మిన కొన్న అసైన్మెంట్ భూమి పట్టా పాస్బుక్ అందజేస్తామని అన్నారు. గత 6 నెలల 2020 రెవెన్యూ సదస్సులు పెట్టి మరి ప్రతి రైతు అప్లికేషన్ పెట్టడం జరిగింది. మరి ఈ అసైన్మెంట్ భూములు ఇంతవరకు అమలు కాలే. మరి పట్టా పాస్బుక్ ఏ ఒక్క రైతుకు అందలేదు. కాబట్టి మరి ప్రభుత్వం తక్షణమే ఏదైతే మాట ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకొని ప్రతి రైతుకు మరి అసైన్మెంట్ భూమి పట్టా పాస్బుక్లు అందజేయాలని, అలాగే పోడు భూములు ఉన్న రైతులకు అసైన్మెంట్ భూమి కలిగి ఉన్న రైతులకు పట్టా భూముల్లో సమానంగా అన్ని యజమాని హక్కులు కల్పిస్తామని చెప్పి ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలేదు. మరి ధరణి రద్దు చేసి భూమి వివాదాలు తీరుస్తామని చెప్పి ఇప్పుడు సరికొత్త రెవెన్యూ వ్యవస్థ పేరు చెప్పి 22 లక్షల భూముల నిషేధించి జాబితా నుంచి 1 కోటి ఎకరాల పెంచి అనేక భూము అక్రమాలకు పాల్పడుతుంది. మరి అలాగే రైతుకు మంచి విత్తనాలు అందిస్తామని చెప్పి ప్రభుత్వము చెప్పిన మరి నకిలీ విత్తనాలు పీడియాక్ట్ కింద ఇది చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ సాయంలో నకిలీ విత్తనాలు కలిగి పురుగుల మందు దానికి కారణమైన వ్యక్తులకు పైన పీడియాక్ట్ పెట్టి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పీడియాక్ట్ పెట్టి కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఇచ్చిన పీడియాక్ట్ హామీ పక్కకు పోయింది. మరి నకిలీ విత్తనాలు బోకాలు చెలరేగుతున్నారు. బడ్జెట్ కోతలు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటిదాకా అదనంగా ఒక్క ఎకరానికి సుఖ నీరు ఇవ్వలేదు ప్రభుత్వం. చెప్పిన మాటలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి అలాగే గతంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రైతు బీమా ఉండేది. రైతు బీమా అంటే ప్రతి రైతు ప్రమాదవశాత్తు చనిపోతే రైతుకు చనిపోయిన వారం 10 రోజుల్లోనే ఆ రోజు 5 లక్షల బీమా చనిపోయిన రైతు ఖాతాలో పడేది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఇప్పుడు నెల రోజులైనా చనిపోయిన రైతులకు ఇంతవరకు రైతు బీమా అందడం లేదు. మరి ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు బడ్జెట్ల సుఖ 1 రూపాయి కూడా కేటాయించలేదు. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట, ప్రతి రైతుకు ఏదైతే మాట ఇచ్చినవో రైతు బీమా కానీ అసైన్మెంట్ భూముల పట్టా పాస్బుక్లు కానీ ఇస్తామని మాట ఇచ్చి నెరవేర్చాలని మరి ప్రభుత్వాన్ని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పేసి వరంగల్ ఒక బహిరంగ సభ పెట్టి మరి రైతుల్ని ఏ రకంగా అయితే రైతాంగం మొత్తం బీఆర్ఎస్ పార్టీ సైడ్ ఉంది, మరి ఎలా అయినా సరే ఆ రైతుల యొక్క ఓట్ బ్యాంకును మనం మలుచుకోవాలని చెప్పేసి ఏదైతే మీరు మోసపూరితమైన హామీ ఇచ్చారో వరంగల్ డిక్లరేషన్ను, మరి దాన్ని కంపల్సరిగా మీరు అమలు చేయవలసిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 420 హామీలలో మరి రైతాంగానికి మీరు ముఖ్యంగా 9 హామీలు ఇచ్చారు. ఈ 9 హామీలు మీరు ఇచ్చారు కాబట్టే ఆ రోజు రైతులు మిమ్మల్ని నమ్మి మరి మీకు కాంగ్రెస్ గవర్నమెంట్కు ఆ రోజు కాంగ్రెస్ ఓట్లు వేస్తే ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. మరి ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీని ఏం చెప్పాడు ముఖ్యమంత్రి గారు, మీరు ఈరోజు చూసుకుంటే 1,00,000 రూపాయలు మాఫీ చేస్తే మీరు వెంటనే బ్యాంక్కి వెళ్ళండి, కట్టేసి నేను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి మరి రైతాంగాన్ని మోసం చేసి ఈరోజు 2 లక్షల రుణమాఫీ రాష్ట్రంలో ఎక్కడ కూడా దాదాపు 50% కూడా అమలు కాలేదు. మరి ముఖ్యంగా మన బాల్కొండ నియోజకవర్గంలో దాదాపుగా 52,000 మంది రైతుల ఖాతాదారులు ఉంటే
మరి దాంట్లో ఇక్కడ బాల్కొండ నియోజకవర్గంలో మరి మీరు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ దాదాపు 18,000 నుంచి 20,000 మందికి, అంటే మీరు 40% మాత్రమే మీరు బాల్కొండ నియోజకవర్గానికి మరి మీరు రుణమాఫీ చేశారు. మరి ఇంకా 60% మంది ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేయని వారు ఉన్నారు. మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ 2 లక్షల రుణమాఫీ కూడా మిగతా రైతులందరికీ కూడా మీరు కంపల్సరీ అమలు మాఫీ చేయాలి. మాఫీ చేసే బాధ్యత మీ మీద ఉంది. లేదంటే బీఆర్ఎస్ పార్టీ దాని మీద ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇందిరమ్మ రైతు భరోసా అని చెప్పేసి భూమి ఉన్న రైతు కౌలు రైతులకు ఏదైతే మరి రైతు భరోసా ఎట్లయితే ఇస్తున్నారో కౌలు రైతులకు కూడా 3,000 ఇస్తామని చెప్పిండు ఆ రోజు. మరి 13,000 రూపాయలు 15,000 రూపాయలు ఎకరాకి ఇస్తున్నటువంటి నువ్వు ఒక్క రూపాయి కూడా కౌలు రైతులకు ఇవ్వడం లేదు. భూమి లేని ఉపాధి హామీ కూలీలు ఎవరైతే జాబ్ కార్డు ఉండి ఉపాధి హామీకి వెళ్తారో వారికి కూడా ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. మరి అన్ని ఈ వాగ్దానం చేయడం వల్లనే మీకు ఓట్లేశారు కాబట్టి ప్రభుత్వం మీరు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు. అలాగే అన్ని పంటలకు మనం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పండిస్తామో ప్రతి పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధరతో పాటు అన్ని పంటలకు కూడా బోనస్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు దొంగ మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి ఒక్క పంటకు కూడా బోనస్ ఇవ్వట్లేదు. మరి గత మొన్న సన్నల పంటకు మాత్రం ఇస్తా ఉన్నావు, అప్పుడు చెప్పిందేమో దొడ్డు కానీ సన్నం కానీ ప్రతి గింజ కొంటామన్నావు. అలాగే మిగతా పంటలు కూడా ఏదైనా కావచ్చు ప్రతిదీ కూడా కొంటామని చెప్పేసి ఈ రోజు మరి రైతాంగాన్ని నట్టంట ముస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా మీరు కంపల్సరీ ప్రతి పంటకు కూడా బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ముత్యంపేట కావచ్చు, బోధనలో కావచ్చు, మరి మా ప్రభుత్వం రాగానే అవి కంప్లీట్ చేసి మళ్ళీ రీఓపెన్ చేస్తామని చెప్పేసి మీరు మోసంగా చేసి మరి ఈరోజు మీరు కుర్చీ మీద కూర్చోవడం జరిగింది. అలాగే పసుపు బోర్డు కేంద్రంలో నుండి బీజేపీ పార్టీ మరి పసుపు బోర్డు ఇస్తలేదు. మేము రాష్ట్రంలో మేము ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వం ఏర్పడితే పసుపు బోర్డుతో పాటు మరి పసుపుకు మద్దతు ధరగా 18,000 రూపాయలు ఇచ్చి అవసరమైతే ప్రభుత్వమే కొంటని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. ఇదేదో మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మేము అబద్ధాలు చెప్పడం లేదు. మీరు అప్పుడు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు వరంగల్ మీటింగ్లో మీరు చెప్పినటువంటి వాగ్దానం ఇది. అలాగే వివిధ కారణాల వల్ల తక్షణమే ఎవరైనా చనిపోతే పంట బీమా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉంటే ఈ రోజు ఎవరైనా చనిపోతే రేపు మార్నింగే ఏవో గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడ వాళ్ళకి తిరగాల్సిన అవసరం లేదు, 1 రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఏవో గారి ఇంటికి వెళ్ళి మరి తక్షణమే అన్ని అప్లికేషన్స్ కంప్లీట్ చేసి నెల రోజుల లోపలనే 5 లక్షల చెక్కును మరి ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి అలాగే రైతు కూలీలు భూమి లేని రైతులకు కూడా రైతు బీమా వర్తిస్తామని చెప్పారు. ఏదైతే రైతులు కూలిపోతారో రైతాంగానికి ఆ రైతుకు భూమి లేకపోయినా సరే వాళ్ళకు కూడా బీమా కట్టి మరి వాళ్ళకు కూడా ఈరోజు రైతు బీమా వర్తింపజేస్తారని మోసం చేసి మరి ఇంతవరకు ఒక రైతుకు కూడా మీరు ఇచ్చినటువంటి సందర్భం లేదు. మహాత్మా గాంధీ వ్యవసాయ పథకాన్ని కూడా ఏదైతే మామూలుగా ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉందో దాన్ని రైతాంగానికి అనుసంధానం చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా మేము ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మరి దాన్ని మేము అమలు చేస్తాం, ఉపాధి హామీని మొత్తం రైతాంగానికి అనుసంధానం చేస్తామని చెప్పేసి మరి ఆ రోజు తప్పుడు వాగ్దానాలు చేసినటువంటి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసైన్మెంట్ భూములు అలాగే పూర్వపు భూములు ఎవరైతే ఇప్పుడు గత సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎవరైతే అక్కడ కబ్జాలా ఉంటారో వారికి పర్మనెంట్ గా వారికి అసైన్మెంట్ భూమిని వారికి విక్రయించుకోవడానికి ఏదైనా చేయడానికి కూడా హక్కులు కల్పిస్తామని చెప్పేసి మరి దాన్ని కూడా ఒక దొంగ వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నకిలీ విత్తనాల మీద పీడీ యాక్ట్ పెట్టి ఎక్కడైనా ఏ కంపెనీ చేస్తే ఆ రైతు నష్టపోతే ప్రభుత్వం నుంచి రైతుకు నష్టపరిహారం ఇస్తూ మరి ఆ కంపెనీ యజమానులు ఏవైతే ఉంటారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసు పెడతామని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పినటువంటి సందర్భం. అలాగే ఎక్కడైతే ప్రాజెక్టు కంప్లీట్ కాలేవో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎన్నో ప్రపంచంలోనే పేరు పొందినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు. మరి వీరు వచ్చి ఏం చేసిండ్రు, ఎక్కడ కూడా ఒక చిన్న కాలువ కూడా కట్టలేకపోయినారు. మరి అప్పుడు చెప్పినట్టు వాగ్దానం ఏంది, అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి మరి రైతాంగానికి ఎక్కడైనా సరే 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. మరి అది కూడా ఈరోజు లేదు. రైతు సమస్యల మీద పరిష్కారం కొరకు రైతు
కమిటీ ఏర్పాటు చేసి మరి ఎవరైతే రైతులకి ఏమైనా ప్రాబ్లం రైతాంగానికి జరిగినప్పుడు కమిషనర్ ద్వారా దాన్ని పరిష్కరించడానికి ఒక రైతు కమిటీ పెట్టి దానికి ఒక కమిషనర్ పెడతామంటే దొంగ వాగ్దానాలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేశారో ఇది మనం చెప్తున్నది కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలే. వరంగల్ డిక్లరేషన్ లో మీరు చెప్పినటువంటి హామీలే. ఈ అన్ని హామీలు కూడా మీరు నెరవేర్చాలి. ఈ రోజు ఇక్కడ బాల్కొండ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈరోజు జోహార్ జొన్న మరి గతంలో ఇక్కడ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అన్ని కంపెనీలను కూర్చోబెట్టి అన్ని కంపెనీలతో మాట్లాడి ఎక్కడ కూడా రైతు నష్టపోవడానికి లేదు, రైతాంగానికి మోసం జరిగితే ఊకుండేది లేదు, మీ అందరి మీద కేసులు చేస్తామంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా ఎర్రజొన్న రైతులు నష్టపోలేదు. ఎందుకంటే ఎక్కడైతే అగ్రిమెంట్ చేసుకో కంపెనీ వారు చేశారో ఆ కంపెనీ వాడు 100% కొన్నాడు. కొనకపోతే ప్రభుత్వం సీరియస్ తీసుకుంటుందని చెప్పేసి చేశారు. మరి ఈ రోజు ఏమైంది? 3800 ఉన్నటువంటి ఎర్రజొన్న ఈరోజు 3000కి వచ్చింది. అంటే ప్రభుత్వంలో పట్టించుకునే నాదులు లేడు, దాని మీద మాట్లాడే నాదులు లేడు. ఈరోజు పసుపు బోర్డు అన్నారు, పసుపు ఈరోజు మార్కెట్కి పోతే మొన్నటిదాకా 14,000 15,000 అంటే పసుపు ఈరోజు 8,000 9,000కి వచ్చింది. మరి మీరు 18,000 ఇచ్చి ప్రభుత్వమే కొద్దామని చెప్పారు కదా. ఇవన్నీ కూడా కంపల్సరీ అమలు చేయాలి. అమలు చేసేదాకా కూడా మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని ఇడిసబెట్టము. ఎందుకంటే మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, 2029 మిమ్మల్ని తొక్కుకుంటూ వచ్చినా 2029లో కూడా మిమ్మల్ని తొక్కుకుంటా నేనే ముఖ్యమంత్రిని అయితే మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, 2029లో ఏదైతే నువ్వు ప్రతి ఒక్కరికి రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు, నువ్వు చేసినటువంటి మోసాలకు 2029లో నిన్ను తొక్కడానికి 100% రెడీగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఓపికతో ఉన్నారు. మీకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలాగే మీరైతే అమలు కాని హామీలు ఏదైతే ఇచ్చి అమలు కోసం మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతిరోజు కూడా రైతాంగాల తరఫున రైతుల తరఫున మేము పోరాడుతూనే ఉంటాం. కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులకు తీరని అన్యాయం చేస్తుంది. ఎందుకంటే మొన్న రైతుల 3వసారి బడ్జెట్ పెట్టినప్పుడు కూడా రైతులకు తీరని అన్యాయం చేస్తుంది. ఏదైతే రైతు డిక్లరేషన్లో వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పినారు గొప్పగా, మేము గవర్నమెంట్లోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తూ ప్రతి రైతుకు ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పి ఆనాడు గొప్పలు బలికి ఇవాళ మీరు బడ్జెట్ పెట్టిన దాంట్లో ఏం పెట్టిను మీకు మీరే ఆలోచించాలా. రైతులకు ఇవాళ మొన్నదాకా 47,000 కోట్లు ఏదైతే ఉందో 47,000 కోట్ల డబ్బులు అయితే రైతులకు రుణమాఫీ 2 లక్షల కాడికి పూర్తి అవుతుందని చెప్పింది మీరే. మళ్ళీ ఇవాళ మీరు ఏం చేశారంటే మాట మార్చి ఓన్లీ 17,000 కోట్లతో ఇచ్చి చేతులు దులిపేసుకొని మేము రుణమాఫీ చేసినాం అని అంటుండ్రు. ఇక్కడ రైతులలో స్థానికంగా మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రతి రైతును అడిగితే ఖచ్చితంగా చెప్తారు. మీకు ఎవరైతే రైతులు 2 లక్షల రుణమాఫీ కాలేదని కాంగ్రెస్కు బుద్ధి వచ్చినట్టు కూడా రైతులు చెప్తారని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ 17,000 కోట్లు ఎటు, 47,000 కోట్లు ఎటు, రైతులకు ఎంత అన్యాయం చేసారు. ఇవాళ రైతులకు రైతు బంద్ ఇస్తామని చెప్పి గద్దెనెక్కిండ్రు. 10,000 వేసినాం మా కేసీఆర్ గవర్నమెంటు. 10,000 రూపాయలు పంట రాగానే 10,000 రూపాయలు వేసేవాడు. ఇవాళ మీరేం చేసారు, ఎలక్షన్ వస్తుందంటే తూతూ మంత్రంగా 6,000 రూపాయలు వేస్తారు. మీరు వరంగల్ డిక్లరేషన్లో ఏం చెప్పారు, 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు. ఇవాళ బడ్జెట్లో ఏం పెట్టిరు, మీరు రైతులకు తీరని అన్యాయం చేస్తారు. ఖబర్దార్, మేమేమైతే చెప్తున్నామో రైతుల పక్షాన మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తున్నాం, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తూ అలాగే ప్రతి రైతు కూడా ఎకరాకు 15,000 వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. ఏదైతే ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్ భాగంలో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా రైతులకు 3 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి మరి కేవలం వరి సన్న ధాన్యానికే బోనసు ఇస్తాము అని చెప్పి చేతులు లేవట్టి ఈ రోజుల రైతులను నట్టేట ముంచడం తీవ్ర అన్యాయంగా భావిస్తూ రైతుల పక్షాన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఒకటే అడుగుతున్నాము, ఈ యొక్క ప్రభుత్వాన్ని మీరు ఏదైతే ఆ రోజు
వరంగల్లో రైతు డిక్లరేషన్లో భాగంగా మీరు హామీ ఇచ్చారో రైతన్నలకు బాజాప్తా మీరు నెరవేర్చేదాకా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని కూడా మీరు వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి హామీని ఎగ్గొడితే రైతన్నలు కర్రు వాల్చి వాత పెడతారని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని రైతన్నలందరూ కూడా ఖచ్చితంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి, అదేవిధంగా మొక్కజొన్న పంటకు కూడా మీరు బోనస్ ఇస్తామని చెప్పేసి బోనస్ ఇవ్వడం లేదు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు అమలు పరచక రైతులకు ఈ రోజున చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము. తక్షణమే మీరు రైతన్నలను ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు ఇలా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే రైతుల గురించి ప్రశ్నించడానికి మేము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు రైతులకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తుంటే అప్పుడున్న పీసీ అధ్యక్షుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము 10,000 ఇస్తే రైతులకు బిచ్చమేస్తున్నామా, మేము 15,000 రూపాయలు ఇస్తామని కల్లిబిల్లి మాటలు చెప్పి ఇలా ప్రభుత్వం గద్దెక్కడం జరిగింది. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి పూర్తిగా అది ఎవరికి పూర్తి చేయకపోగా, సగం మందికి చేయకపోగా, అదే కాకుండా రైతులకు ఇచ్చేటట్లే కౌలు రైతుల సుగా మేము 15,000 రూపాయలు ఇస్తాము, వాళ్ళు సుగా వ్యవసాయం చేస్తారు కదా వాళ్ళ సుగా 10,000 ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఒక్క రైతు సుగా రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు ఎక్కడ సుగా. అదేవిధంగా ఇలా రైతులకు ప్రతి సంవత్సరం భారీగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి వ్యవసాయ రంగానికి అధిక బడ్జెట్ కేటాయించేవాడు. ఈరోజు చూస్తుంటే 3 బడ్జెట్లుగా సుమారుగా తగ్గించుకుంటూ ఈ బడ్జెట్లుగా మొన్న సుమారుగా 1,200 కోట్ల పైచీలకు ఇంకా రైతులకు కూతబెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సమాజాన్ని మేము ప్రశ్నిస్తాం రైతుల తరఫున. అంతేకాకుండా ఇలా ఎన్నడూ లేని భారతదేశం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలో 800 రైతులు పైగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇవాళ రైతు ప్రభుత్వం అని మోసపోయి రైతులు వేస్తే ఇలా రైతులకు శాపంగా మారింది. ఇది అభయాస్తం కాదు, ఇది దాన్ని ఏమంటారు మన భస్మాసురాస్త్రంలాగా ఇలా రైతుల శాపంగా వేయడం జరిగింది. అంతేకాకుండా ఇలా చూస్తుంటే పాలమూరు కానీ రంగారెడ్డి కాళేశ్వరం వంటి పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం చూపడం జరిగింది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రాజెక్టుల మీద చాలా ఖర్చు పెట్టడం జరిగింది. మనం చూసినాం తొందరగానే 3 సంవత్సరాలే కాళేశ్వరం కానీ అసలు ప్రాజెక్టులు ఎన్నో చేసుకోవడం జరిగింది. కానీ ఇవ్వాల్సి ₹1 ఒక ప్రాజెక్ట్స్గా మొదలుపెట్టింది లేదు. రైతులకు కరెంటు విషయంలో కానీ ఏ రంగంలో చూసినా రైతులు చూస్తుంటే మొత్తం పూర్వంగా నట్టిట్లా ముంచిన ప్రభుత్వం ఏది ఉందంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా రైతులకు చెప్తుంటే కాలం మేము రైతులకు వేసినా రుణమాఫీ వేసినా రైతు బంధు వేసినా అని చెప్తున్నాడు. ఆయనకు లేదట మళ్ళీ ఏసీసుగా పడ్డాయో పల్లెయో తెలియని అమాయకు ముఖ్యమంత్రి ఉన్నారు. ఇలా మనకంతా ఘోరమైన ముఖ్యమంత్రి ఎప్పుడు చూడలేదు చేతిలో. మనం అసలు ముఖ్యమంత్రి మనం ఇలా అనుభవించాల్సిన రైతుల కోసం చూడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇలా రైతులకు పెద్ద ఎత్తున మోసం చేస్తుంది. ఒక ప్లాన్తో పద్ధతితో ఇలా ఈ రైతు బంధుని వేయడం జరుగుతుంది. ఇలా మన కేసీఆర్ అన్నప్పుడు పైచికి 70,000 కోట్లు ఇస్తుంటే ఇలా సుమారుగా 40,000 కోట్ల తట 17,000 రూపాయల రుణమాఫీ చేసి ఇలా రైతు బంధు పైసల్నే సుమారుగా ఇలా 19,000 కోట్ల రూపాయలు ఇంకా వేసి 19,000 రూపాయల బకాయిని అదే రుణమాఫీ వచ్చే పైసల్ని ఇలా రైతు బంధుగా మనకి వేసి మోసం చేస్తున్నాడు. ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఇక ముందు సహించరు. ఇక్కడ గుర్తుంచుకుని రైతులకు నువ్వు ఇకనైనా మంచిగా చేస్తావని ఆశిస్తూ నేను డిమాండ్ చేస్తున్నాం. మా బాల్కొండ కాన్షియస్ తరఫున, ప్రశాంత్ రెడ్డి తరఫున, మేము తెలంగాణ రైతాంగ తరఫున పెద్ద ఎత్తున ముందు ఇంకా ఉద్యమాలు పోతాయి. మీరు ఇట్లా ఇతర చేసుకుంటూ పోతే ఇంకా రైతులు సహించరు. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని 1 ఎకరానికి వేసి బిచ్చమన్నప్పుడు 10,000 బిచ్చమన్నోడివి ఇలా ఎకరానికి ఒక ఎకరానికి వేస్తున్నావు. అంత దిక్కులేని రైతులు అయిపోయి కళ్ళ ముద్దడా బిడ్డ గర్భాధాలు గుర్తుంచుకో. ఎప్పుడైతే కేసీఆర్ చేసిండో ఆ మాటకు నువ్వు నిలబెట్టుకుని వేస్తామని ఆశిస్తాం. ఇవ్వనప్పటికీ పెద్ద ఎత్తున మళ్ళా ఉద్యమాలు చేస్తామని ప్రకటిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ప్రశాంతన నాయకత్వం, ప్రశాంతన నాయకత్వం. జై తెలంగాణ.